Students, next eighth problem. This problem is about roster form and set builder form. Match the roster form with set builder form. Actually, this is matching. Here four sets are given. Left side four sets are given and right side four sets are given. Left side sets are in roster form and right side sets are in set builder form. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సెట్స్ అన్ని కూడా రాస్టర్ ఫామ్ లో ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి సెట్స్ అన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి అన్నమాట. వీటిని మ్యాచింగ్ చేయాలి. రెండు ఒకటే. అంటే ఒక స్టేట్మెంట్ తీసుకుంటే మనము వీ కెన్ రైట్ వన్ స్టేట్మెంట్ ఇన్ బోత్ సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రాస్టర్ ఫామ్. ఒక స్టేట్మెంట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయగలం, రాస్టర్ ఫామ్లో కూడా రాయగలం అనమాట. అయితే ఈ రాస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్తో మ్యాచింగ్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఈ సెట్ బిల్డర్ ఫామ్ని ఇక్కడ ఉన్న చూసారా రైట్ సైడ్ ఏబిసిడిలు ఉన్నాయి, అంటే 4 సెట్స్ ఉన్నాయి. వీటిని నేను రాస్టర్ ఫామ్లోకి మారుస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. నిన్న అంటే మనం ప్రీవియస్ క్లాస్లో కూడా అదే కదా చేసాం. మనం ఇక్కడ ఒక సెట్ బిల్డర్ ఫామ్ రాస్టర్ ఫామ్లోకి మార్చలాగా నేర్చుకున్నాం కదా మనం. అంటే ఇప్పుడు మనం 5 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఆ 5 స్టెప్స్ మీకు నేను చెప్పాను. 1 2 3 4 5. We have to follow these 5 steps when we are writing a set in raster form. ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ముందు మనం ఏదైతే సెట్ అండ్ రాస్టర్ ఫామ్లో రాద్దాం అనుకుంటున్నామో ఆ రాస్టర్ ఫామ్లో రాసేటువంటి సెట్లకి ఒక పేరు ఇవ్వాలి. నేను ఐ వాంట్ టు రైట్ ది సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఏంటి సెట్ ఇది? సెట్ ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ఇది ఒక సెట్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ నేమ్ టు ది సెట్. ఈ సెట్కి ఒక పేరు ఇవ్వాలి. పేరు ఏమి ఇవ్వాలి సార్ అంటే మనం ఏవో పెద్ద పెద్ద పేర్లు పెట్టకూడదండి. వీ హ్యావ్ టు డినోట్ ఏ సెట్ బై క్యాపిటల్ లెటర్ ఓన్లీ. క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. A to Z లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సెట్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను పీతో డినోట్ చేస్తాను. పి, దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. సార్ సెట్కి నియమించిన తర్వాత ఏం చేయాలి సార్? నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సార్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టేసాను సార్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ రాయండి. ఓపెన్ బ్రాకెట్. సార్ ఓపెన్ బ్రాకెట్ రాశాను సార్. తర్వాత ఏం చేయాలి సార్? తర్వాత ఇదే ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సెట్లోని ఎలిమెంట్స్ రాయాలి. ఈ సెట్లోని ఎలిమెంట్స్ ఎవరు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ సెట్లోని ఎలిమెంట్స్ ఎవరు? ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఈ సెట్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే రాసేసుకెళ్ళిపోకూడదు. ఇక్కడ 2 3 5 7 11 13 అని పూర్తిగా చదవాలి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. డివైజర్ ఆఫ్ 6 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 చెప్పండి. యాక్చువల్గాని 6 ఫ్యాక్టర్స్ ఎవరు? 6 ఏ నెంబర్లో క్యాన్సిల్ అవుద్ది? 1 1 6 ఆర్ 6, 2 2 3 ఆర్ 6, 3 3 2 ఆర్ 6, 6 6 1 ఆర్ 6. అంటే మనం ఎవరిని తీసుకోవాలి? ప్రైమ్ నెంబర్స్ని తీసుకోకూడదు, 6 డివైజర్స్ని తీసుకోకూడదు. ప్రైమ్ డివైజర్ ఆఫ్ 6 తీసుకోవాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఇప్పుడు 6కి యాక్చువల్గా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 6. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలన్నమాట. అది సెట్లో ఉన్న ఎలిమెంట్స్. ఇక్కడ ఎక్స్ ఎవరు రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. అంటే అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం 6 ఫ్యాక్టర్ కూడా అయి ఉండాలి. 6కి ఫ్యాక్టర్ అంటే చూడండి, ఇప్పుడు 1 ఉంది, 1 6 ఫ్యాక్టరే కానీ ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇది కొట్టేయాలి. 2 ఉంది, 6 ఫ్యాక్టరే, మళ్ళీ ప్రైమ్ నెంబరే కదా, ఎందుకంటే దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఇట్ సెల్ఫ్. 3 ఉంది, 6కి ఫ్యాక్టర్, మళ్ళీ ప్రైమ్ నెంబరే కదా. ఎస్. 6 ఉంది, 6కి ఫ్యాక్టరే కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 1 2 3 6. సో ఎవరిని తీసుకోవాలి మనం? 2, 3. 2, 3. సార్ ఎలిమెంట్స్ రాస్తాను సార్. ఎలిమెంట్స్ రాస్తావా? వెరీ గుడ్. ఫోర్త్ పాయింట్ ఏంటండి? ఎలిమెంట్స్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్. లాస్ట్లీ వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టేది అయిపోయింది. నేను ఐ రోట్ ద గివెన్
సెట్ ఇన్ రాస్టర్ ఫామ్ ఇచ్చిన దాన్ని రాస్టర్ ఫామ్లో రాసాను. ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకుందాం. తర్వాత మనం కరెక్ట్ ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఎవరో చూడండి. సెట్ 2, 3 సెట్ 2, 3 దీన్ని ఏ కరెక్ట్. అలాగే మిగతా 3 సెట్స్ని కూడా రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఏంటి మిగతా రెండోది ఏంటి, ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్ స్మాలర్ దాన్ 10. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరటండి, ఆడ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10. అవి ఆడ్ నెంబర్స్ అయి ఉండాలట, 10 కంటే తక్కువ ఉండాలట. అంటే 10 కంటే తక్కువగా ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. 1, 3, 5, 7, 9 అనేవి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఇఫ్ వి డివైడ్ ఆడ్ నెంబర్స్ విత్ 2 ద రిమైండర్ ఈజ్ 1. ఆడ్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అవ్వవు. 2తో డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది, 1 వస్తుంది. సరే, ఇప్పుడు ఈ సెట్ రాస్టర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, నేమ్ ఇవ్వాలి. ఈ సెట్కి ఒక పేరు ఇద్దాం. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఓ అని ఇస్తున్నాను. ఈక్వల్ సింబల్ పెట్టాలి, ఈక్వల్ సింబల్ పెట్టాను. ఓపెన్ బ్రాకెట్ రాయాలి, ఓపెన్ బ్రాకెట్ రాశాను. ఇప్పుడు మేజర్ ఇదే ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు, ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్. ఇందులో ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి, స్మాలర్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. తీసుకోండి. 1, 3, 5, 7, 9 అంతే. అయిపోయినాయి. ఎలిమెంట్స్ రాస్తాం. ఎలిమెంట్స్ రాస్తే ఏం చేయాలి, క్లోజ్ ది బ్రాకెట్. అమ్మా, ఎప్పుడు కూడా సెట్లో ఎలిమెంట్స్ రాస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్ ఏంటంటే, సెట్లో ఎలిమెంట్స్ రాస్తున్నప్పుడు ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకసారి రిపీట్ అవ్వాలి. మళ్ళీ ఎలిమెంట్స్ మధ్యలో కామా పెట్టాలి. ఇది రెండోది. ఆన్సర్స్ చూసారా, ఈ సెట్ నేను రాస్టర్ ఫామ్లో రాశాను. 1, సెట్ 1, 3, 5, 7, 9 ఎక్కడ ఉంది, ఇదిగో 1, 3, 5, 7, 9. దీనికి ఆన్సర్ ఎవరు, బి. తర్వాత సి కూడా రాసేస్తాను. అలాగే ఈ సెట్లో ముందు సెట్కి పేరు ఇచ్చుకుందాం. నేమ్ ఏమిద్దాం, ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. అంటే ఈ సెట్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెట్ నేను ఎన్ అనే పేరు ఇచ్చుకుంటాను. మీ ఇష్టం ఇంకొక పేరు ఇచ్చుకోవచ్చు. నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ రాయాలి. ఇందులో ఎలిమెంట్స్ ఎవరు, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్ రాసుకెళ్ళిపోకూడదు. 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ పూర్తిగా చదవాలి. అండ్ డివైజర్ ఆఫ్ 6. అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి. 6 ఫ్యాక్టర్స్ కూడా అయి ఉండాలి. డివైజర్ అంటే ఫ్యాక్టర్స్. 6 ఫ్యాక్టర్స్ ఎవరు, ఇక్కడ మనం రాసాం ఆల్రెడీ. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 1, 2, 3, 6 అవి కూడా న్యాచురల్ నెంబర్స్ కదా, అవి రాయాలి ఇక్కడ. రైట్. 1, 2, 3, 6 అంతే. అయిపోయినాయి. పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అయిపోయింది. దిస్ ఈస్ ద రాస్టర్ ఫార్మ్ ఆఫ్ సి సెట్. చూడండి దీనికి ఆన్సర్ ఎక్కడ ఉందో, 1, 2, 3, 6 ఇదో అంటే సి. దీనికి ఇక మిగిలిపోయింది డీకి. ఇంకెవడవుతాడు, ఏ వచ్చింది, బిసి, డి వస్తాడు. సో చూసేదాన్ని కూడా ఎక్స్ ఈజ్ సచ్ దట్, ఫోర్త్ సెట్, ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మనం రాత్రి రాసాం. మనం లోయల్ అనే వర్డ్ని సెట్ ఫామ్లో రాసాం. బెటర్ అనే వర్డ్ సెట్ ఫామ్లో రాసాం. నేను ముందు క్లాసులో చాలా వర్డ్స్ తీసుకొని సెట్ ఫామ్లో రాశాను. మీ పేర్లు, మీ పేరెంట్స్ పేర్లు తీసుకొని, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా తీసుకొని సెట్ ఫామ్లో రాయమన్నాను. ఇది కూడా రాద్దాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో ఒక సెట్ ఫామ్ చేయమని అంటున్నాడు. ఫార్మ్ ఏ సెట్, మేక్ ఏ సెట్ విత్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్తో సెట్ ఫామ్ చేయాలి. ముందు ఇది ఒక వర్డ్ కాబట్టి దీనికి డబ్ల్యూ అని పేరు ఇచ్చాను. ఈక్వల్ టు సింబల్ పెట్టాను, ఓపెన్ బ్రాకెట్ రాశాను. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని రాసేయడమే గ్రూప్లో, అదే సెట్లో. మ్యాథమెటిక్స్ రిపీట్ అయింది, ఒకసారి రాయాలి. ఫస్ట్ ఎం రాస్తున్నాను, ఎం కామా పెట్టాను. ఏ రాశాను, ఏ కామా పెట్టాను. టీ రాశాను. హెచ్ ఉంది, హెచ్ రాశాను. ఈ రాశాను. ఎం ఆల్రెడీ రాశాను. సెట్లో రాస్తున్నప్పుడు ఏ లెటర్ కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయితే వదిలేయడమే. ఎం ఆల్రెడీ రాస్తాం. ఏ వచ్చింది, ఏ రాస్తాం. టీ ఆల్రెడీ రాస్తాం. ఐ రాయలేదు, రాయి. ఐ కామా సి రాశాను. కామా ఎస్, దట్స్ ఆల్. W is equal to set M, A, T, H, E, I, C, S.
దిస్ ఈస్ ద రాస్టర్ ఫామ్. మ్యాచింగ్ చేయండి. మ్యాథమెటిక్స్ రాస్టర్ ఫామ్ డి. అమ్మా ఒక వర్డ్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్తో ఒక సెట్ ఫామ్ చేయమంటున్నాడు. ఒక వర్డ్ ఇచ్చి సెట్ ఫామ్ చేయమన్నప్పుడు ఆ వర్డ్లో లెటర్స్ ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అయినా ఒకసారి తీసుకోవాలి అంతే. ఇప్పుడు మీ నేమ్తో రాయొచ్చు. ఇప్పుడు ఇలా రాయొచ్చు, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో ఒక సెట్ ఫామ్ చేయమన్నాడు అనుకోండి, ఆ సెట్కు ఒక పేరు ఇచ్చుకోండి, డబ్ల్యూని ఇచ్చుకుందాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ఓపెన్ బ్రాకెట్ రాయండి, శ్రీనివాస రామానుజన్లో ఉన్న లెటర్స్ రాసేయండి. ఏదైనా సరే ఒకసారి రాయాలి. ఎస్ ఉందనుకోండి, శ్రీనివాస రామానుజన్ చాలాసార్లు వస్తుంది, బట్ ఒకసారి రాయాలి. అలాగే రాయడమే అంతే. సో దిస్ ఈస్ 8th రోమన్. రైట్? టైం ఎంత? ఓకే, రైట్. దిస్ ఈస్ 8th ప్రాబ్లం. ఇన్ దిస్ ప్రాబ్లం we discussed about రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. అంటే మనం ఇందులో మెయిన్గా రాస్టర్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. ఒక సెట్ ఇచ్చినప్పుడు రాస్టర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయడం మనం నేర్చుకున్నాం. మీరు చాలా స్టేట్మెంట్స్ తీసుకొని రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం మీకు రావాలండి. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అని ఒక స్టేట్మెంట్ తీసుకోండి, దాన్ని రాస్టర్ ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అంటే ఒక ఇయర్లో ఉన్న నెలలు కాబట్టి దానికి ఒక పేరు ఇవ్వండి. ఫస్ట్ వై, ఇయర్ సెట్ కాబట్టి పోనీ ఎం అని ఇవ్వండి, ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ఓపెన్ బ్రాకెట్ రాయండి, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. మంత్స్ ఉన్నాయి, జనవరి కామా ఫిబ్రవరి కామా అండ్ సో ఆన్ డిసెంబర్. ఇలాగ మీరు ఓన్గా ఇవ్వండి. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ దీని రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ టీచర్స్ ఇన్ యువర్ స్కూల్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ ఓన్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. ఏమండి? కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ రెయిన్బో రాష్ట్ర ఫామ్లో రాయండి. కలెక్షన్ ఆఫ్ కలర్స్ రాష్ట్ర ఫామ్లో రాయండి. సో ఇట్లా మనం రాష్ట్ర ఫామ్లో రాయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇలా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా నేను ప్రతిసారి టచ్ చేశాను. రాష్ట్ర ఫామ్లో రాస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ని ఫస్ట్ దా సెట్కి ఒక మంచి పేరు ఇవ్వాలి. ఇప్పుడు నేను కలెక్షన్ ఆఫ్ టీచర్స్ ఇన్ రెఫరల్ స్కూల్ అనే స్టేట్మెంట్ని తీసుకున్నాను. అంటే రెఫరల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ని తీసుకున్నాను. దీని ఇప్పుడు రాష్ట్ర ఫామ్లో రాయాలనుకోండి, ముందు ఈ సెట్కో పేరు ఇవ్వాలి. వీళ్ళందరూ రెఫరల్ స్కూల్లో టీచర్స్ కాబట్టి టీ అని పేరు ఇస్తాను. తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెడతాను. తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాస్తాను. ఇప్పుడు అందరూ ఎలిమెంట్స్ రాసేస్తాను. ఎలిమెంట్స్ అంటే ఎవరు? అక్కడ టీచర్స్, అందరు టీచర్స్ పేర్లు రాసేస్తాను. కామాస్ పెడతాను, క్లోజ్ బ్రాకెట్ పెడతాను, అయిపోయింది. లేదంటే కలెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, నా ఫ్యామిలీకి ఒక పేరు పెడతాను. ఇది ఒక ఫ్యామిలీ కాబట్టి దానికి ఒక పేరు ఇవ్వాలి కాబట్టి ఎఫ్ అని ఇస్తాను. ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు పెడతాను, ఓపెన్ బ్రాకెట్ రాస్తాను, నా ఫ్యామిలీ మెంబర్స్ రాస్తాను. మై ఫాదర్ నేమ్ రాస్తాను, మై మదర్ నేమ్ రాస్తాను, మా సిస్టర్ నేమ్ రాస్తాను, మా సిస్టర్ నేమ్ రాస్తాను, మా వైఫ్ పేరు రాస్తాను. సో మా మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు, నా పేరు, మా వైఫ్ పేరు, అందరి పేరు రాసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెడతాను, అయిపోయింది. ఇలాగ మనం ఓన్గా అనేది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ మండల్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండల్స్ పేర్లు రాసుకోవచ్చు. సో ఇలా కలెక్షన్ ఆఫ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్, కలెక్షన్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్, కలెక్షన్ ఆఫ్ మేల్ టీచర్స్ ఇన్ యువర్ క్లాస్, కలెక్షన్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇన్ యువర్ క్లాస్, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నాయన్నమాట. వీటిని మీరు రాస్టర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి కూడా చెప్తాను. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా ఒక స్టేట్మెంట్ ఎలా రాయాలి అనేది. ఏమా? రైట్? థ్యాంక్ యూ.